హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొరమీను చేప పులుసు. ఈ కొరమీను చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా సరే ఒకే టేస్ట్తో అలాగే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చేపల పులుసు తయారు చేసుకోవడానికి 1 కేజీ వరకు చేపలను తీసుకొని క్లీన్ చేసిన తర్వాత నాకు 800 గ్రామ్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. చేపలు వాష్ చేసేటప్పుడు 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ నిమ్మ చెక్కని రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ చేప ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. అన్ని చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండుని వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, అంటే చేపల పులుసు మొత్తం బాగా బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా, అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని గరిటెతో కాకుండా ఇలా చేతితో ప్యాన్ పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చూడండి, చేపలకి మొత్తం కారం, ఉప్పు అన్నీ పట్టాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ కొరమీను చేప పులుసు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. కొరమీను ఒక్కటే కాదు, ఈ ప్రాసెస్లో ఏ చేపల పులుసు అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.